అప్లై చేయడానికి సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది. ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఒక సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2026కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు 10వ తారీఖు నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు 12వ తారీఖు. ఎప్పుడు దాకా మనం అప్లై చేసుకోవాలంటే ఏప్రిల్ 1వ తారీఖు దాకా వితౌట్ లేట్ ఫీ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మే 13 దాకా లేట్ ఫీ అయితే మనం అప్లై చేసుకోవచ్చు అండి. 2 మంత్స్ టైం ఉంది కాబట్టి మీరు ఈ 2 మంత్స్ లో అప్లై చేసుకోవచ్చు. లేదు ఈ రోజు నుంచే నేను అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మనము. ఇక్కడ స్టెప్ 1 అలాగే స్టెప్ 2 మనకి ఇవ్వడం జరిగింది. స్టెప్ 1 ఏంటంటే అప్లికేషన్ ఫీ పేమెంట్. మనము బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 1. స్టెప్ 2 లో అప్లికేషన్ మనం ఫిల్ చేసుకోవాలి. చూసినట్లయితే ఐ హావ్ రీడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. ఐ డిక్లేర్ దట్ ఐ హావ్ ఎన్సూర్డ్ మై ఎలిజిబిలిటీ క్రైటీరియా. కాబట్టి మన వెబ్సైట్ లో డీటెయిల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అంటే స్టెప్ బై స్టెప్ మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లు అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పేమెంట్ మనం చేయడానికి ఇక్కడ క్యాస్ట్ కి సంబంధించి మన ఏం అప్లై చేస్తున్నాం, 3 ఇయర్సా 5 ఇయర్సా 2 ఇయర్సా బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు క్యాండిడేట్ నేమ్ అయితే కరెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం అయితే క్యాండిడేట్ నేమ్ క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మొబైల్ నెంబర్ ఒకటి ఖచ్చితంగా మీ దగ్గర ఉండేది మాత్రమే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరు ఇవ్వద్దు. మీ దగ్గర ఉండేది ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. మీ ఫాదర్ లేదా మీ మదర్ రిలేటివ్స్ ఎవరైనా సరే ఈ 2 నెంబర్లు ఇచ్చినట్లయితే చివరిలో చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ స్ట్రీమ్ కోర్స్ 3 ఇయర్స్ ఎల్ఎల్బియా 5 ఇయర్స్ ఎల్ఎల్బియా 2 ఇయర్స్ ఎల్ఎల్ఎం దీనికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను. ఇక్కడ 3 ఇయర్స్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద 3 ఇయర్స్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ 10+2+3 ప్యాటర్న్ మీద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు చాలా ఇచ్చారు. మనకు ఫస్ట్ నుంచి మనం చూస్తే BA BCom BSc BBA అలాగే BCA MB ఫార్మసీ అలాగే MBBS BDS ఈ విధంగా చాలా ఇచ్చారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసి ఇక్కడ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఏంటి అంటే లాస్ట్ మీరు ఏ స్టడీ చేశారు. ఇప్పుడు 3 ఇయర్స్ మీద డిగ్రీ మీద మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎక్కడో పోయిందండి అన్నట్లయితే మీ ఓడిలో ఉంటుందండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఒకటి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరే మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అది మీరు ఇచ్చేసేయచ్చు. ఈ విధంగా మన ఒరిజినల్ ఓడిలో ఇక్కడ రిజిస్టర్ నెంబర్ అని ఉంది కదా, ఇదే మీ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. కాబట్టి అది ఇచ్చేసేయాలి. 3 ఇయర్స్ మీద అప్లై చేసే వాళ్ళు 3 ఇయర్స్ కి సంబంధించి ఇవ్వండి. అలాగే 5 ఇయర్స్ అప్లై చేసే వాళ్ళు ఇంటర్మీడియట్ కి సంబంధించి మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్ ఉందో దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. సో దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ అని క్లియర్ గా ఉంటే అది ఇచ్చేసేయండి. లేదా రిజిస్టర్ నెంబర్ అని ఉన్నట్లయితే అదైనా మీరు ఇవ్వచ్చు. అదైతే ఖచ్చితంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ 5 ఇయర్స్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ డిప్లొమో అలాగే CBSE అని ఇచ్చారు, ICSE ఇచ్చారు, అలాగే TOSS APOSS NIOS లేదా ఇవన్నీ లేకపోయినట్లయితే 10+2 ఈక్వాలెంట్ అని పెట్టండి. తర్వాత కేటగిరీ దగ్గరకు వచ్చేసినట్లయితే మీ క్యాస్ట్ కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ చూసినట్లయితే LLB 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ కి సంబంధించి OC అండ్ BCs కి 900 రూపీస్, SST అండ్ PH కి 600 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే LLM PG కోర్స్ చూసినట్లయితే OC అండ్ BC కి 1100, SST అండ్ PH కి 900 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ SC గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉంది. ఇక్కడ మీకు తెలియనట్లయితే ఇక్కడ మీరు పాస్ చేసి చూసుకోండి. గ్రూప్ 1 లో ఈ కేటగిరీస్ అయితే రావడం జరుగుతుంది, గ్రూప్ 2 లో ఈ కేటగిరీస్ రావడం జరుగుతుంది, గ్రూప్ 3 లో ఈ కేటగిరీస్ అయితే రావడం జరుగుతుంది. ఇది జస్ట్ పాస్ చేసుకొని తెలిసిన వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకోండి, తెలియని వాళ్ళు అయితే ఇది పాస్ చేసి ఇక్కడ చదువుకొని అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్ అని చెప్పి SR నో అని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ టైప్ మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వీటిలో ఏదైతే మీకు ఉందో అది సెలెక్ట్ చేసుకొని మీరు ప్రొసీడ్ పేమెంట్ లోకి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ప్రొసీడ్ పేమెంట్ లోకి మీరు వెళ్ళినట్లయితే ఈ విధంగా మీకు పాపప్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. సిగ్నల్స్ సరిగ్గా లేకుండా మీరు చేసినట్లయితే అది మొత్తం టోటల్ గా ఆగిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక 2-3 గంటలు వెయిట్ చేయండి. తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది మనకు వెబ్సైట్ లో ఉండడం జరిగింది.
పేమెంట్ స్టేటస్ సక్సెస్సా అన్సక్సెస్ అని చూడండి. అన్సక్సెస్ అయినట్టయితే ఏ అకౌంట్ నుంచి మీకు డెబిట్ అయిందో మళ్ళీ అక్కడే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే ఒక 2, 3 గంటల తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి సిగ్నల్స్ అన్ని ప్రాపర్‌గా ఉండేటట్టయితే చూసుకోండి. తర్వాత ఈ విధంగా మీకు పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ రిఫరెన్స్ ఐడీ అనేది మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. రిఫరెన్స్ ఐడీ అనేది ఒక ప్రింట్‌ఔట్ తీసుకోండి మీరు, లేదా ఎక్కడైనా రాసి పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలన్నా చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. అలాగే ఇక్కడ కింద చూసినట్లయితే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పి ఆటోమేటిక్‌గా మీకు చూపించడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్‌లోనికి వెళ్తాననుకుంటే వెళ్ళొచ్చు. లేదు నేను బ్యాక్ వచ్చేసి వెబ్‌సైట్‌లో మనకు స్టెప్ 2 ఉంది కదా, ఫిల్ అప్లికేషన్ ఫామ్, దీని మీద క్లిక్ చేసి వెళ్తానన్నా సరే మీరు వెళ్ళొచ్చు. దేని మీద క్లిక్ చేసినా సరే ఈ విధంగా చూపిస్తుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది ఇక్కడ ఇవ్వాలి. హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాలి. అంటే మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టార్టింగ్‌లో ఇచ్చారు కదా, అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్‌లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఏదైతే మీరు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆటోమేటిక్‌గా కొన్ని తీసుకుంటది. మిగిలినవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ లోకల్ ఏరియా అని మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయినట్లయితే తెలంగాణ రీజియన్ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వారైతే ఆంధ్ర యూనివర్సిటీ లేదా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వైజాగ్ సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఈ 2 స్టేట్స్ కాకుండా వేరే స్టేట్ అయినట్లయితే నాన్ లోకల్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కేటగిరీ ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి అదే వచ్చేయడం జరుగుతుంది. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉన్నట్లయితే ఆ నెంబర్ ఇచ్చేసేయండి. 2014 తర్వాత ఉన్నది ఇవ్వమంటున్నారు. నా సజెషన్ ఏంటంటే లేటెస్ట్‌ది ఉన్నట్లయితే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డూ యూ బిలాంగ్ టు ఓబీసీ కేటగిరీ అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎన్సీసీ గాని, సిఏపీ గాని, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గాని ఏమైనా ఉన్నట్లయితే దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముస్లిం మైనారిటీ గాని, క్రిస్టియన్ మైనారిటీ గాని ఏదైనా మీ టీసీలో ఉన్నట్లయితే ఆ మైనారిటీని మీరు సెలెక్ట్ చేసుకోండి. లేని పక్షంలో నాన్ మైనారిటీ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అని అడుగుతున్నారు. అంటే మీకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. బిలో 1 lakh, అలాగే అబవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs. ఈ 2 ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. క్లిక్ చేసుకోవడం కాదు, మీరు సర్టిఫికేట్ కూడా మీరు లాస్ట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళు అడగరండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతారు. కాబట్టి మీరు ఏదైతే సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. మాక్సిమం అబవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళకి మాత్రమే రియంబర్స్మెంట్ వస్తుంది, వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా వైట్ రేషన్ కార్డు లేదు, మా పేరెంట్స్ అందరూ ఎంప్లాయీస్ అన్నట్లయితే మోర్ దెన్ 2 lakhs అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి పక్షంలో మీకు రియంబర్స్మెంట్ అనేది రాదండి. అలాగే నెక్స్ట్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే ఏదైనా రీఫండ్స్ కానీ ఏదైనా చెల్లించాలనుకున్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్కి చెల్లించడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నట్లయితే ఇవ్వండి, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేసినట్లయితే మీ స్టడీ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. మీరు డిగ్రీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఏ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇంటర్మీడియట్ అయితే అక్కడ ఏ గ్రూప్ అనేది ఆప్షన్ ఇస్తారు, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ డిగ్రీ ఉన్నట్లయితే డూ యూ పొసెస్డ్ పీజీ డిగ్రీ ఆల్సో, పీజీ ఏమైనా చేశారా అని అడుగుతారు. చేసినట్లయితే ఎస్ అని చేయండి, చేయకపోతే నో అని చేయండి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు చేసినట్లయితే ఎస్ అనే చేయాలి, ఎందుకంటే పీజీ టీసీనే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. టీసీ ఇచ్చేటప్పుడు తెలిసిపోతుంది మీరు పీజీ చేశారా లేదో అని చెప్పి. కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరం లేదు. పీజీ చేస్తే పీజీ ఇచ్చేసేయండి. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీలో మనము హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాం కదా, అది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇవ్వాలి. అలాగే మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా డిస్టెన్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పర్సంటేజ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇది చాలా కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైతే 45% అబవ్ ఉందో అంటే క్యాస్ట్ కేటగిరీ వైజ్ గా వాళ్ళు ఇచ్చేసేయండి. ఇంకా ఫైనల్ ఇయర్ లో ఉన్నాము, ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నాము అనుకున్నట్లయితే అప్రాక్సిమేట్ పర్సంటేజెస్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. 50 ఇస్తారు, 60 ఇస్తారు, ఇచ్చేసేయండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఎవరు అడగరు, కౌన్సిలింగ్ టైంలో అడుగుతారు. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అర్బనా రూరల్ సెలెక్ట్ చేసుకోండి. అర్బన్ అయితే పట్టణ ప్రాంతాల్లో మీరు చదివి ఉంటారు కదా అది, లేదా గ్రామీణ ప్రాంతాల్లో మీరు చదివినట్లయితే రూరల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఇక్కడ ఇవ్వాలి. అలాగే 10th క్లాస్కి సంబంధించి కూడా
అర్బనా రూరల్ అని అడుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు అయితే రూరల్ ఇవ్వండి, పట్టణ ప్రాంతాలు అయితే అర్బన్ ఇవ్వండి. హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇది కూడా ఇచ్చేసేయండి. అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ అని అడుగుతున్నారు. ఇక్కడ సర్టిఫికేట్స్ ఏమీ అడగరు, డీటెయిల్స్ మాత్రమే అడుగుతారు. 6వ క్లాస్ ఎక్కడ చదివారు, 7వ క్లాస్ ఎక్కడ చదివారు, 8వ క్లాస్ ఎక్కడ చదివారు అని చెప్పి అక్కడ మీ డిస్ట్రిక్ట్స్ ఇస్తారనుకుంటున్నాను. డిస్ట్రిక్ట్స్ ఇస్తే ఆ డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దీన్ని బట్టే మీరు లోకలా నాన్ లోకల్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు తెలంగాణ లోకల్ అయినట్లయితే అక్కడ లోకల్ అని పడుతుంది అనమాట. ఇక్కడ మీ స్టడీని బట్టి ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో కొన్ని లేదా వేరే స్టేట్లో కొన్ని చదివినట్లయితే అక్కడ నాన్ లోకల్ అని పడే అవకాశం అయితే ఉంది. అయితే మాక్సిమం ఆంధ్రప్రదేశ్ వాళ్ళని లాస్ట్ ఇయర్ అందరినీ కూడా రిజెక్ట్ చేసేసారు. అయితే మీరు అప్లై చేసుకునేవారు అప్లై చేసుకోండి. ఈ ఇయర్ రూల్స్ ఎలా మారుతాయి అనేది మనకు తెలియదు. మాక్సిమం రిజెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ రాద్దాం అనుకున్న వాళ్ళు రాసేసేయండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తెలంగాణ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఇది ఫిల్ చేసేసుకోండి. తర్వాత డిప్లొమా చేస్తే ఇవ్వండి, లేకపోతే దాన్ని వదిలేసిన ప్రాబ్లం అయితే లేదు. తర్వాత కిందకి లాస్ట్లోకి వచ్చేసాం మనము. డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇక్కడ 3 years LLB, 5 years LLB, LLM అనేది జాగ్రత్తగా చూసుకోండి. మీడియం ఆఫ్ టెస్ట్ కూడా చూసుకోండి. ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా, తెలుగు ఆర్ ఉర్దూ అని చెప్పి మీరు తెలుగు ఆర్ ఉర్దూ ఏది సెలెక్ట్ చేసుకున్నా ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా పర్వాలేదు సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఓన్లీ ఎంట్రన్స్ టెస్ట్ వరకు మాత్రమే. మీరు ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ కూడా తెలుగు సెలెక్ట్ చేసుకున్నా సరే తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు వస్తుంది. తర్వాత ఇక్కడ మెయిన్ గా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండే మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. 50 KB బిలో మనకు ఫోటో ఉండాలి, 30 KB బిలో మనకు సిగ్నేచర్ ఉండాలి. ఏ విధంగా కంప్రెస్ చేయాలి ఇవన్నీ చాలా ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఫోటో సిగ్నేచర్ రెండు కూడా అప్లోడ్ చేయండి. చాలా ఫోటో అండ్ సిగ్నేచర్ కొంచెం క్లియర్ గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఇక్కడ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు. 3 సెంటర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు 17 టెస్ట్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టెస్ట్ సెంటర్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చూసి ఇందులో 3 అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వెబ్సైట్ లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ టెస్ట్ జోన్స్ అని ఉంది. ఇక్కడ హైదరాబాద్ ఈస్ట్ లో ఏమొస్తుంది, హైదరాబాద్ నార్త్ లో ఏమొస్తుంది, హైదరాబాద్ సౌత్ లో ఏమొస్తుంది, అలాగే హైదరాబాద్ వెస్ట్ లో ఏమొస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3 సెంటర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టిక్ చేసి ఇక్కడ టైం టు టైం మీరు అప్లికేషన్ చేసేటప్పుడే సేవ్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఏమైనా పవర్ కట్ అయినా సరే, ఏదైనా ప్రాబ్లం అయినా సరే అక్కడ దాకా సేవ్ అవుతుంది. తర్వాత లాస్ట్ లో మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీరు క్లిక్ చేసినట్లయితే ఒక ప్రివ్యూ అనేది మీ అప్లికేషన్ మొత్తం ప్రివ్యూ వచ్చేస్తుంది. ఈ విధంగా ఏమైతే మీరు ఇచ్చారో ఈ ప్రివ్యూ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్గా ఉన్నాయో లేదో అని చూసుకోండి. టోటల్ గా మీ ఫోటో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇచ్చిందంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఏమైనా మార్చాలంటే మోడిఫైలోకి వెళ్ళొచ్చు. మోడిఫైలోకి వెళ్ళి ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. నాకు అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నట్లయితే కన్ఫర్మ్ ఫ్రీజ్ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ ఫ్రీజ్ అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టుగా మీకు ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ లోకి మీరు వెళ్ళినట్లయితే ప్రింట్ అనేది మీరు తీసుకోవచ్చు, లేదా PDF లో కూడా సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి పేమెంట్ రిఫరెన్స్ ఐడి అలాగే ప్రింట్ అప్లికేషన్ నెంబర్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రింట్ అప్లికేషన్ చేసినట్లయితే డీటెయిల్స్ అన్ని కూడా అందులోనే ఉంటాయి కాబట్టి ప్రింట్ చేయండి, లేదా PDF లో అయినా సేవ్ చేసుకోండి. ఈ విధంగా మీకు ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ప్రింట్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా చేసినట్లయితే మీరు సక్సెస్ఫుల్ గా మీరు టీజీ లా సెట్ ని లేదా PGL సెట్ ని అప్లై చేసినట్లే. కాబట్టి ఈ విధంగా స్టెప్ 1 లో మనం ఫీ పేమెంట్ చేసాము, స్టెప్ 2 లో అప్లికేషన్ ఫామ్ చేసాము. ఎనీ టైం మీరు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ స్టేటస్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇవన్నీ చెప్పిందంతా కూడా అందులో ఉంటుంది అనమాట, ఫొటోస్ తో పాటుగా ఉంటుంది. దీంట్లో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి, లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్ డౌన్లోడ్ చేసి తెలుగు లా స్టూడెంట్స్ కి అక్కడ ప్రొఫైల్లో నాకు కాల్ చేసినట్లయితే డైరెక్ట్ గా నాకు రావడం జరుగుతుంది. నిమిషానికి 3 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.